హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్. ఈరోజు నేను హడావిడి లేకుండా సింపుల్గా నేను బిర్యానీ ఎలా చేస్తానో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ 10 to 15 మినిట్స్ లోపు ఈ బిర్యానీని చేసేసుకోవచ్చు. వెజిటబుల్ వాషింగ్, కట్టింగ్, అలాగే వాటిని ఫ్రై చేయడము, బిర్యానీ ప్రిపేర్ చేసేసేయడము 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. నేను ఈ ప్రాసెస్లో చేస్తాను. దీనికోసం నేను బాస్మతి రైస్ యూస్ చేశాను. ఈ స్పెషల్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే సిస్టర్ వచ్చారండి, దానికోసం. ఇక్కడైతే నేను ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని అందులో గీ వేసాను 2 స్పూన్స్, క్యాష్యూ నట్స్, అలాగే బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, అవన్నీ వేసి వేయించుకుని దీనికన్నా ముందు మనము కుక్కర్ పెట్టడానికి ముందు నేను బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకున్నాను ఒక 5 మినిట్స్ ఈ ముక్కలు వేగిందాక. ఆ తర్వాత టొమాటో, గ్రీన్ చిల్లీ, అలాగే ఆనియన్స్ కట్ చేసి వేసాను. నేను ఇదివరకు అయితే టొమాటోస్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేస్తానండి బిర్యానీ చేయాలంటే. బట్ మా సిస్టర్ చెప్పారు అట్లా పొడవుగానే కట్ చేసుకుని వేసేసుకోవచ్చు, ముస్లిమ్స్ అలాగే చేస్తారు, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. సో అప్పటి నుంచి నేను కూడా ఇట్లా పొడవుగా కట్ చేసి వేస్తాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చికెన్ కర్రీ చేయగా కొంచెం కొబ్బరి మసాలాలు వేసింది మిగిలిపోయింది అది. సో అందుకని అది వేస్ట్ చేయడం ఎందుకని మదర్ ఇస్తే నేను అది కూడా ఇందులో యాడ్ చేసి వాటన్నిటిని బాగా ఫ్రై చేశాను. ఈ విధంగా బాగా ఫ్రై చేస్తామో దాన్ని బట్టి మన బిర్యానీ కలర్ వస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి గ్లాస్తో, నేను ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అలాగే అదే గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 2 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కదండి. బట్ ఇవి బాస్మతి రైస్ కదండి, సో దీనికోసం నేను 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. తర్వాత నాకు ఎందుకో కొంచెం గీ తగ్గినట్లు అనిపించి మరొక స్పూన్ గీ కూడా వేసి వేయించాను. వీటిని మంచిగా ఫ్రై అయ్యే వరకు నేను ఇట్లా వేయిస్తాను. మంచి కలర్ కూడా వస్తుంది మనకి బిర్యానీకి. ఇవన్నీ వేగిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి బియ్యము కొంచెం వేసి అందులో మిక్స్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ కొత్తిమీర కట్ చేసుకొని నేను ఈ వాటర్లో కూడా వేస్తాను. ప్రీవియస్గా నా వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, నేను కొత్తిమీర ఎక్కువ వేస్తానండి. వేసి మిక్స్ చేసేసి రోలింగ్ బాయిల్ అయ్యే వరకు నేను ఇలా లిడ్ పెట్టకుండా ఉంచేస్తానండి. మనం ఈ రైస్ వేసి మిక్స్ చేసి అందులో ఉన్న వాటర్ అంతా కూడా రోలింగ్ బాయిల్ అవుతూ ఉన్న టైంలో 2 మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు నేను కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేస్తాను. జస్ట్ 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత వెంటనే లిడ్ ఓపెన్ చేయకుండా ఆ ఆవిరితో కుక్ అవ్వాలి బాస్మతి రైస్. మనకి 3 విజిల్స్ వేస్తాయి కదండి, అవి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుందండి. మన టేస్టీ బాస్మతి రైస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇది 10 to 15 మినిట్స్లో మనం కంప్లీట్